Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 398 in NEET 2020. Okay, లాస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ సిరీస్లోని ప్లాన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ని స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, లైక్ ఎంసీక్యూస్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకున్నాం. లైక్ రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎల్ఏక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ లైక్ ఎక్కడ ఎక్కువ నీట్ ఎగ్జామ్ పేపర్స్ అయితే కానీ ఎక్కువ ఏ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఫైనల్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అనేసి దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, Nicotina tabacum, a short day plant, when exposed to the more than critical periods of light, fails to flower. Explain. అంటే ఏమంటున్నారంటే నికోటినా టెబాక్ అనే ఎగ్జామ్ ఇది ఏదైతే ఉందో ఇది షార్ట్ డే ప్లాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ డే ప్లాంట్ అంటే అర్థం ఏంటి, నీకు లైట్ అనేది తక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే షార్ట్ డే ప్లాంట్స్ అంటే లైట్ ఎక్స్పోజర్ అనేది తక్కువ ఉండాలి అనమాట షార్ట్ డే ప్లాంట్స్ కి. ఓకే, ఏమన్నారంటే ఎక్స్పోజ్డ్ అంటే క్రిటికల్ పీరియడ్ ఆఫ్ లైట్ కంటే దానికంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయింది, ఫ్లవర్ వచ్చేసి ఫెయిల్ అంటేనా ఫెయిల్స్ టు బ్లూమ్ ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫోటో పీరియడిజం కదా, ఇలా షార్ట్ డే ప్లాంట్స్ లాంగ్ డే ప్లాంట్స్ ఇలా అంటే ఈ ఫినామినా ఏమంటారు, బేసిక్ ఫినామినా ఏమంటారు అంటే ఫోటో పీరియడిజం అంటారు. ఫోటో పీరియడిజం అంటే ఏంటి, సమ్ ప్లాంట్స్ రిక్వైర్ అంటే ఒక పీరియడిక్ ఎక్స్పోజర్ అనమాట. అంటే ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ అనేది కావాలన్నమాట. సమ్ ప్లాంట్స్ రిక్వైర్ పీరియాడిక్ ఎక్స్పోజర్ టు ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్. అంటే ఆల్టర్నేట్ గా నీకు లైట్ అండ్ డార్క్ అనేది కావాలి, పర్టికులర్ ప్లాంట్ రెస్పాండ్ అయ్యి ఫ్లవర్స్ బ్లూమ్ చేయాలి అంటే. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫోటో పీరియడిజం అనేసి అంటాం అన్నమాట. దాన్ని మనం ఏమంటాం ఫోటో పీరియడిజం అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్ ఎక్స్పోజర్ ఇస్ క్రిటికల్. అంటే ఒక మినిమం క్రిటికల్ లైట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతి ప్లాంట్ కి ఇలాంటి ఫోటో పీరియడిజం చూపించే ప్రతి ప్లాంట్ కి ఒక క్రిటికల్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, క్రిటికల్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రిటికల్ పీరియడ్ ఉంది అనుకోండి, షార్ట్ డే ప్లాంట్స్ కనుకో దీనికంటే ఈ క్రిటికల్ పీరియడ్ కంటే తక్కువ లైట్ అనేది మనము చూపించాలన్నమాట. అంటే తక్కువ పీరియడ్ అనేసి ఆ ప్లాంట్స్ లైట్ అనేది అందిస్తే అది ఫ్లవర్ ని ఇస్తుంది. అదే లాంగ్ డే ప్లాంట్స్ అనుకో ఈ క్రిటికల్ పీరియడ్ కంటే ఎక్కువ లైట్ అనేది నువ్వు చూపించాలి, అప్పుడే అది బ్లూమ్ చేస్తుంది. ఓకే, సో ఏమంటాం అంటే ద రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్ ఎక్స్పోజర్ ఈస్ క్రిటికల్. అంటే ప్రతిదానికి ఒక క్రిటికల్ లైట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఇన్ ద షార్ట్ డే ప్లాంట్స్ వెన్ ఎక్స్పోజ్ టు లైట్ పీరియడ్ ఎక్సెస్ ఆఫ్ క్రిటికల్ పీరియడ్ ఫెయిల్స్ టు ఫ్లవర్. అంటే ఈ క్రిటికల్ పీరియడ్ కంటే ఎక్కువ మనం ఒకవేళ ఆ పర్టికులర్ ప్లాంట్ ఎక్స్పోజ్ చేస్తే అది అవ్వదు, బ్లూమ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, దోస్ ప్లాంట్స్ విచ్ రిక్వైర్ ఎక్స్పోజర్ టు లైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షార్ట్ డే ప్లాంట్స్, నెక్స్ట్ లాంగ్ డే ప్లాంట్స్ అంటే ఏంటి, ఆ ప్లాంట్స్ ఆ పర్టికులర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిటికల్ పీరియడ్ కంటే ఎక్కువ లైట్ అనేది ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు ఆ ఫ్లవర్స్ ఏమంటామంటే ఆ ప్లాంట్స్ ఆ పర్టికులర్ ప్లాంట్స్ ఏమంటామంటే లాంగ్ డే ప్లాంట్స్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఏమంటే నికోటిన్ అనేది షార్ట్ డే ప్లాంట్స్ అంటున్నారు కాబట్టి క్రిటికల్ పీరియడ్ కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఆ ప్లాంట్ అనేది క్రిటికల్ పీరియడ్ కంటే ఎక్కువ లైట్ కి ఎక్స్పోజ్ అయింది అని చెప్తున్నాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏంటి, అది బ్లూ అవ్వదు. సో దట్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. బేసిక్ గా ఏం చేయాలంటే ఫోటో పీరియడిజం డెఫినేషన్, తర్వాత ఈస్ లాంగ్ డే ప్లాంట్స్ షార్ట్ డే ప్లాంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా హెన్స్ షార్ట్ డే ప్లాంట్ కాబట్టి అది బ్లూమ్ అవ్వదు అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్స్ నియర్ రూట్ టిప్, ద సెల్స్ ఇన్ ద ఎలాంగేషన్ జోన్ ఆఫ్ ద రూట్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటున్నాడు. మనం ఈ క్వశ్చన్ బేసిక్ గా మార్ఫాలజీ అనే చాప్టర్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏది ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అంటే మనం రూట్ ని ఇలా అండర్ గ్రౌండ్ రూట్ ని ఇలా మనం గీసి రాడికల్ ఇలా గీసి ఏ జోన్ ఎక్కడ ఉంటుంది, ఏది మెరిస్టమాటిక్ జోన్, ఇది మెరిస్టమాటిక్ జోన్, ఇది ఎలాంగేషన్ జోన్, ఇది మెచ్యురేషన్ జోన్ లో నీకు రూట్ హెయిర్స్ ఉంటాయి అనేసి ఒక డయాగ్రామ్ కూడా మనం ఇలా చెప్పుకున్నాం అనమాట. అది అక్కడ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అదే ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ కూడా రాయాలన్నమాట. ఫస్ట్ మెరిస్టమాటిక్ సెల్స్ అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, మెరిస్టమాటిక్ సెల్స్ దగ్గర క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, అదే సెల్స్ ఇన్ ద ఎలాంగ్ అంటే మనం 3 జోన్స్ అని చెప్పుకున్నాం కదా. ఏవైనా రోజు మెరిస్టమాటిక్ జోన్, ఎలాంగేషన్ జోన్ అండ్ ద మెచ్యురేషన్ జోన్. ఓకే, మెచ్యురేషన్ అంటే ఈ పార్ట్, సెకండ్ పార్ట్ ఏమో ఎలాంగేషన్, ఫస్ట్ పార్ట్ ఏమో నీకు మెరిస్టమాటిక్. ఓకే, ఈ పర్టికులర్ వాడు ఏమంటున్నాడంటే ఈ మెరిస్టమాటిక్ జోన్ ఈ ఎలాంగేషన్ జోన్ లో నీకు
సెల్స్ అంటే ఈ పర్టికులర్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిస్టమాటిక్ సెల్స్ గురించి మాట్లాడితే, మెరిస్టమాటిక్ సెల్స్ నియర్ రూట్ టిప్ దగ్గర ఉన్న మెరిస్టమాటిక్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమని చెప్పుకుంటే రిచ్ ప్రోటోప్లాజం ఉంటుంది, తర్వాత లార్జ్ కాన్స్పిక్యూస్ న్యూక్లియస్ ఉంటుంది, అంటే లార్జ్ న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకా ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫ్యూవర్ వాక్యూల్స్, అంటే వ్యాక్యూల్స్ అనేది తక్కువ ఉంటాయి, ఫ్యూవర్ వ్యాక్యూల్స్ తక్కువ ఉంటాయి. ఇంకా ఏముంటాయి అంటే రిచ్ ప్రోటోప్లాజం, అంటే మెరిస్టమాటిక్ సెల్స్ అంటే హైలీ యాక్టివ్ కదా, హైలీ యాక్టివ్ అంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉండాలి, ఎనర్జీ ఎక్కువ ఉండాలంటే మైటోకాండ్రియా అనేది ఎక్కువ ఉండాలి, న్యూమరస్ మైటోకాండ్రియా. ఓకే, ఇలా కొన్ని ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని ఫీచర్స్ చెప్పుకోవాలనుకుంటే నువ్వు వచ్చేసి థిన్ అండ్ సెల్యులోజిక్ సెల్ వాల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత న్యూమరస్ ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇది సెల్స్ మెరిస్టమాటిక్ జోన్స్ లో ఉన్న సెల్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అదే నెక్స్ట్ సెల్స్ ఇన్ ఎలాంగేషన్ జోన్ అని చూసుకుంటే, ఎలాంగేషన్ జోన్ లో సెల్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ వాక్యూల్స్ అనేది తక్కువ ఉన్నాయి కదా, ఎలాంగేషన్ జోన్ లో నీకు ఇంక్రీజ్డ్ ఇన్ ద వాక్యులేషన్, సెల్ సైజ్ విల్ బి ఎన్లార్జ్ సైజ్ అండ్ డైమెన్షన్, అంటే సెల్ డైమెన్షన్ నీకు ఎన్లార్జ్ అవుతుంది అనమాట. తర్వాత థిన్ సెల్యులోజిక్ ఉంది కదా, థిన్ సెల్యులోజిక్ అనేది సెల్యులోజిక్ సెల్ వాల్స్ అనేవి ఉన్నాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి నీకు డిపాజిషన్ ఆఫ్ న్యూ సెల్యులోజిక్ వాల్స్ అనేది కూడా ఉంటుంది, న్యూ సెల్ వాల్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. మెరిస్టమాటిక్ లో ఫ్యూవర్ వాక్యూల్స్ ఉంటాయి, అదే ఎలాంగేషన్ లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ థిన్ సెల్ వాల్ ఉంటుంది, అక్కడ కాస్త థిక్ అండ్ ఎన్లార్జ్ సెల్ వాల్ ఉంటుంది. ఇక్కడ హై ప్రోటోప్లాజం అంటే ఇక్కడ రెడ్యూస్డ్ ప్రోటోప్లాజం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డస్ ద గ్రోత్ ప్యాటర్న్ ఇన్ ప్లాంట్స్ డిఫర్ ఫ్రమ్ దాన్ ఇన్ అనిమల్స్? అంటే గ్రోత్ ప్యాటర్న్ వచ్చేసి ప్లాంట్స్ కి అనిమల్స్ కి సేమ్ ఉంటుందా లేకుంటే డిఫరెంట్ ఉంటుందా అని అడుగుతున్నాడు. డూ ఆల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ గ్రో ఇండెఫినెట్లీ? అంటే మనం చెప్పుకున్నాం ప్లాంట్ గ్రోత్ లో నీకు ఇండెఫినెట్ గ్రోత్ ఉంటుంది అనేసి. సో ప్లాంట్ లో ఉన్న అన్ని పార్ట్స్ నీకు ఇండెఫినెట్ గా గ్రో అవుతాయా, లేకపోతే కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఇండెఫినెట్ గా గ్రోత్ అయ్యి, కొన్ని పార్ట్స్ మాత్రమే ఇండెఫినెట్ గా గ్రోత్ అయ్యి, కొన్ని పార్ట్స్ డెఫినెట్ గా గ్రోత్ అయ్యి అడుగుతున్నాడు. ఇఫ్ నాట్, నేమ్ ద రీజన్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఏవి డెఫినెట్, ఏవి ఇండెఫినెట్ అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, డస్ గ్రోత్ ప్యాటర్న్ రెండు సేమ్ లేదు. ఎస్, ద గ్రోత్ ప్యాటర్న్ ఇన్ ప్లాంట్స్ ఈస్ డిఫర్ ఫ్రమ్ అనిమల్స్. ఓకే, అనిమల్స్ లో మళ్ళీ ప్లాంట్స్ కి నీకు గ్రోత్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అనిమల్స్ లో నీకు లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. అనిమల్స్ లో లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనమే చూసుకున్నాం అనుకుంది, బాయ్స్ అనుకుంటే 20 years వరకు గ్రో అవుతారు, తర్వాత గ్రో అవ్వడం అంటే హైట్ పెరగడానికి స్టాప్ చేస్తున్నాం. ఓకే, లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. అది ప్లాంట్స్ లో అయితే నీకు అన్లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అంటే గ్రోత్ త్రూ అవుట్ ద లైఫ్ అనేది నీకు దీంట్లో ప్లాంట్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, అసలుకి ప్లాంట్స్ కి ఆ ఫీచర్ ఎందుకు వచ్చింది, ఇండెఫినెట్ గ్రోత్ అనేది ప్లాంట్స్ కి ఆ ఫీచర్ ఎందుకు వచ్చిందంటే దిస్ ఎబిలిటీ అంటే ఇండెఫినెట్ గ్రోత్ ఎబిలిటీ ఈస్ డ్యూ టు presence of the మెరిస్టమ్స్ అట్ సర్టెన్ లొకేషన్స్ ఇన్ ద బాడీ. ఓకే, ఆ ప్లాంట్ బాడీలో మెరిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ మెరిస్టమ్స్ ఏంటి అంటే దీస్ మెరిస్టమ్స్ హ్యావ్ కెపాసిటీ టు డివైడ్ అవడానికి కెపాసిటీ అండ్ సెల్ఫ్ పర్పచ్యుయేట్ అన్నమాట. అంటే నీకు కంటిన్యూస్ సెల్ డివిజన్ అంటే హై ఎబిలిటీ టు సెల్ డివైడ్ అనేది దీనికి మెరిస్టమ్స్ కి ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఈ మెరిస్టమ్స్ అనేది నీకు కొన్ని పార్ట్స్ లో లూజెస్ ద కెపాసిటీ టు డివైడ్. అంటే ఆ మెరిస్టమ్స్ అనేది లూజ్ అయ్యి ఏం చేస్తుందంటే డిఫరెన్షియేటెడ్ సెల్స్ అయిపోతాయి అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ మెరిస్టమ్ సెల్స్ ఏమవుతుందంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెరిస్టమ్ సెల్స్ ఇక్కడ పైగా ఎలాంగేషన్ ఇక్కడ మెచ్యురేషన్ డిఫరెన్షియేట్ అయిపోయి, అంటే ఈ సెల్స్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్షియేట్ అయిపోయి, అంటే ఒక పర్టికులర్ ఫంక్షన్ చూస్తుంది. కానీ ఇక్కడ మెరిస్టమ్స్ అనేవి యాక్టివ్. ఈ మెరిస్టమ్స్ ఎక్కడైతే ఉంటాయో అవి ఎక్కువ సెల్ డివిజన్స్ అనేది జరుగుతూ, అంటే నీకు అన్లిమిటెడ్ గ్రోత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఫార్మ్ వేర్ న్యూ సెల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు ప్లాంట్ బాడీ బై యాక్టివిటీ ఈస్ నోన్ యాజ్ ద ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్. ఎందుకంటున్నాం అంటే న్యూ సెల్స్ అనేది కంటిన్యూస్ గా యాడ్ అవుతూనే ఉంటాయి డ్యూ టు దిస్ మెరిస్టమ్స్ అనేది. న్యూ సెల్స్ యాడ్ అవుతుంటాయి, కొన్ని సెల్స్ మిగిలిన పాత సెల్స్ ఎలాంగేట్ అయ్యి తర్వాత డిఫరెన్షియేట్ అనేది అయిపోతాయి అనమాట. ఓకే,
కానీ న్యూ సెల్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి మెరిస్టమ్స్ ద్వారా. సో దాన్ని ఏమంటాం అంటే ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనేసి అంటాం అనమాట. ఓకే, నేమ్ ద రీజన్స్ ఆఫ్ ప్లాంట్ విచ్ గ్రోస్ ఇండిపెండెంట్ అంటే ఎపికల్ పార్ట్స్, ఎపికల్ మెరిస్టమ్, రూట్ ఎపికల్ మెరిస్టమ్, షూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది కంటిన్యూగా గ్రో అవుతూనే ఉంటుంది. నువ్వు షూట్ ఎపికల్ మెరిస్టమ్ అండ్ రూట్ ఎపికల్ మెరిస్టమ్ గురించి చెప్పుకోవచ్చు అనమాట దీనికి ఎగ్జాంపుల్ గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ 2 to 3 lines each of the following terms with the help of the examples taken from the plant tissues. ఓకే, కింద డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్ 3 టర్మ్స్ ఇచ్చారు కదా. ఈ 3 టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ నార్మల్ బేసిక్ డెఫినేషన్ ఏంటి అంటే బేసిక్ అర్థం ఏంటో చెప్పుకున్నాం. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఒక మెరిస్టమాటిక్ సెల్ సెల్ డివిజన్ ఆపేసి ఒక పర్టికులర్ ఫంక్షన్ చూసుకోవడం. అంటే ఏమంటుంది అంటే ఆ పర్టికులర్ సెల్ ఉంటుందంటే ఓకే నేను ఇన్నాళ్ళు డివైడ్ అయింది చాలు, సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ని చేస్తాను ప్లాంట్ కి, ఒక హెల్ప్ అనేది ఒక ప్లాంట్ కి అనేది ఒక హెల్ప్ అనేది చేస్తాను ఉంటుంది. దాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. ఓకే, అంటే ఇండియా ఏంటంటే ఒక ప్లేయర్ క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నాడు అనుకోండి. క్రికెట్ మంచి ఏజ్ అయిపోయినాక ఏమవుతుంది? రిటైర్డ్ అయిపోతాడు. అంటే ఇంకా ఆడడం ఆపేస్తాడు, అంటే ఇక్కడ సెల్ డివిజన్ ఆగిపోద్ది అనమాట. ఓకే, ప్లేయర్ రిటైర్డ్ అయినప్పుడు మనం ఏమంటాం అంటే డిఫరెన్షియేషన్ అంటాం. డిఫరెన్షియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేయర్ యొక్క అవసరం మళ్ళీ వచ్చింది అనుకో టీమ్ కి, అప్పుడు ఏమవుతుందంటే రిటైర్మెంట్ వాపస్ తీసుకుంటాడు. దాన్ని ఏమంటాం అంటే డిఫరెన్షియేషన్ అంటాం. ఎప్పటికో ఒకసారి మళ్ళీ రిటైర్డ్ అవ్వాల్సినది ఆ ప్లేయర్ ఆడినంత కాలం ఆడి మళ్ళీ రిటైర్డ్ అయిపోతాడు, పర్మనెంట్ గా రిటైర్డ్ అయిపోతాడు. దాన్ని ఏమంటామంటే రీడిఫరెన్షియేషన్ కదా అంటాం అనమాట. ఇది బేసిక్ గా. ఓకే, అంటే ఒక మెరిస్టమాటిక్ సెల్ డిఫరెన్షియేట్ అయ్యి ప్లాంట్ ఒక పర్టికులర్ ఫంక్షన్ ని చూసుకుంటది అనమాట. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఎబిలిటీ డివిజన్ ని మళ్ళీ గెయిన్ చేసి మళ్ళీ డిఫరెన్షియేషన్ అవుతుంది. తర్వాత ఇంకా ఫైనల్ గా ఒక్కసారిగా నేను ఇంకా నేను సెల్ డివిజన్ చేయలేను, ఇంకా నేను కంప్లీట్ గా ఫంక్షన్ చేసుకుంటాను, మళ్ళీ రీడిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. అది బేసిక్ గా ఒక మ్యాప్ బ్రీఫ్ గా. ఇంకొక దానికి ఎలా క్వశ్చన్ పేపర్ లో ఎలా ప్రెజెంట్ చేయాలో చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెల్స్ డిరైవ్డ్ ఫ్రమ్ అంటే మెరిస్టమాటిక్ జోన్స్ అంటే నీకు ఎక్కడుంటాయి? మెరిస్టమ్స్ ఎక్కడుంటాయి? రూట్ ఎపికల్ కానీ షూట్ ఎపికల్ సిస్టమ్ కానీ. సో సెల్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద షూట్ ఎపికల్ అండ్ రూట్ ఎపికల్ మెరిస్టమ్స్ అండ్ క్యాంబియం. ఓకే, ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ ఈ పర్టికులర్ మెరిస్టమ్ సెల్స్ ఏంటంటే డివైడ్ అయినంత కాలం డివైడ్ అయ్యి ఇంకా తర్వాత రెస్ట్ తీసుకుంటాయి అనమాట. ఓకే, టు పర్ఫార్మ్ ద సమ్ స్పెసిఫిక్ ఫంక్షన్ చేయడానికి అవి అవుతాయి అన్నమాట. దాన్ని ఏమంటామంటే అంటే దీని ఏమంటే మెచ్యురేషన్ అంటాం. ఈ మెచ్యురేషన్ ఓకే, ఈ మెచ్యురేషన్ మనం ఏమంటున్నాం అంటే డిఫరెన్షియేషన్ అంటున్నాం. అంటే ఒక మెరిస్టమ్ సెల్ ఇలాగా మెచ్యూర్ అయ్యి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ని చూసుకోవడానికి మనం ఏమంటామంటే డిఫరెన్షియేషన్ అంటున్నాం. తర్వాత ఏమన్నా విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్షియేషన్ ఒక మెరిస్టమ్ సెల్ డిఫరెన్షియేషన్ అంటే మెరిస్టమ్ సెల్ ఇలా డిఫరెన్షియేటెడ్ గా సెల్ మారినప్పుడు ఆ పర్టికులర్ సెల్ లో నీకు ఏమైనా చేంజెస్ వస్తాయంటే ఎలాంటి చేంజెస్ వస్తాయంటే లైక్ ప్రోటోప్లాజం లో చేంజెస్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాకెరీ ఎలిమెంట్ ఇది డిఫరెన్షియేటెడ్ గా అయినప్పుడు ఏమైందంటే లూజెస్ ప్రోటోప్లాజం లూజ్ అవుతుంది వెరీ స్ట్రాంగ్ అయ్యి, అంటే ప్రోటోప్లాజం లూజ్ అయ్యి వెరీ స్ట్రాంగ్, ఎలాస్టిక్ అండ్ లిగ్నోసెల్యులోజిక్. టు క్యారీ ఈ ట్రాకర్ ఎలిమెంట్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే డిఫరెన్షియేట్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ట్రాకర్ ఎలిమెంట్ ఏంటి అంటే క్యారింగ్ వాటర్ టు లాంగ్ డిస్టెన్స్ ఇన్ ద అండర్ ఎక్స్ట్రీమ్ కంటెన్షన్ ఆల్సో. ఓకే, ఇది డిఫరెన్షియేషన్ గురించి. ఇప్పుడు డిఫరెన్షియేషన్, ఇప్పుడు డిఫరెన్షియేట్ సెల్స్ అంటే దాని అవసరం మళ్ళీ వస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి అంటే రిటైర్డ్ అయిన ప్లేయర్ పర్టికులర్ టీమ్ అవసరం వచ్చినప్పుడు అప్పుడు ప్లేయర్ వాపస్ తీసుకుంటారు. సేమ్ అలాంటిదే ద లివింగ్ డిఫరెన్షియేట్ అంటే ఇంతవరకు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది చేసుకుంటూ మెచ్యూర్ అయిపోయి ఉన్నాయన్నమాట. లివింగ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఆల్రెడీ అంటే లివింగ్ డిఫరెన్షియేట్ అంటే లాస్ట్ ద ఎబిలిటీ టు డివైడ్, అంటే ఎబిలిటీ టు డివైడ్ లాస్ అయిపోయినాయి, కానీ కొన్ని కండిషన్స్ లో రీగెయిన్ చేస్తాయి అన్నమాట. రీగెయిన్ టు డివైడ్ అండ్ అండర్ ద సర్టెన్ కండిషన్, దాన్ని ఏమంటాం రీడిఫరెన్షియేషన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్ నుంచి ఎన్నికి వెళ్తుంది అంటే మెరిస్టమ్స్ లాగా కదా. సో అంటే యాక్టివిటీ మళ్ళీ కెపాసిటీ టు డివైడ్ రీగెయిన్ చేశాయంటే దాని అర్థం ఏంటి, మెరిస్టమ్స్ లాగా కన్వర్ట్ అయ్యాయి. సో దాన్ని ఏమంటారంటే ఫార్మేషన్ ఆఫ్
మెరిస్టమ్స్ లైక్ ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం, కార్క్ కేంబియం అంటే ఈ ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం, కార్క్ కేంబియం అనేది ఒక ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ పారెన్కైమాటస్ సెల్స్ నుంచి ఇవి మళ్ళీ ఫామ్ అవుతాయి అన్నమాట. దీస్ ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం అండ్ కార్క్ కేంబియం ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ పారెన్కైమాటస్ సెల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రీడిఫరెన్షియేషన్ చెప్తాం. ఆ ప్లేయర్ 6 రోజులు ఆడేసి తర్వాత ఇంకా ఫైనల్ రిటైర్మెంట్ తీసుకుంటాడు అన్నమాట. దాన్ని ఏమంటే రీడిఫరెన్షియేషన్. వైల్ డూయింగ్ డీడిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ మీకు మెరిస్టమాటిక్ ఫంక్షన్ అనేది వస్తుంది. అంటే ఎబిలిటీ అంటే సెల్ డివిజన్ కెపాసిటీ మళ్ళీ వస్తుంది. సో ఆ డీడిఫరెన్షియేటెడ్ సెల్స్ ఏమవుతుందంటే వన్స్ అగైన్ విల్ లూజ్ ద ఎబిలిటీ టు సెల్ డివిజన్. మళ్ళీ ఎబిలిటీ సెల్ డివిజన్ ఆ కేపబిలిటీని కోల్పోయి ఈసారి మళ్ళీ మెచ్యూర్ స్పెసిఫిక్ ఫంక్షన్ లకి మళ్ళీ మారిపోతుంది అనమాట. బట్ మెచ్యూర్ టు ఫార్మ్ ద స్పెసిఫిక్ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ జైలం, సెకండరీ కార్టెక్స్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సిన్స్ ఆర్ గ్రోత్ హార్మోన్స్ కేపబుల్ ఆఫ్ ప్రమోటింగ్ సెల్ ఎలాంగేషన్. ఆక్సిన్ అనే plant growth regulators, the plant hormone is responsible for the cell elongation. They have been used in the horticulture to promote the growth of flowering and the root. Horticulture అంటే ఫ్లవరింగ్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్స్ రిలేటెడ్ టు ఆక్సిన్స్. ఆక్సిన్స్ వచ్చి సెల్ ఎలాంగేషన్ గ్రో అవుతుంది, అందుకే మనం దాన్ని హార్టికల్చర్ లో యూజ్ చేస్తాం అని చెప్తున్నాడు. కానీ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అంటే కింద ఇచ్చిన ఆక్సిన్ ప్రికర్సర్స్, యాంటీ ఆక్సిన్స్, సింథటిక్ ఆక్సిన్, వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది చదువుతున్నారు అనమాట. ఆక్సిన్ ప్రికర్సర్స్ అంటే సబ్స్టాన్సెస్ అంటే ఏవైతే ఆక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని ఆక్సిన్ ప్రికర్సర్స్ అంటాం. ఓకే, దాన్ని ఎలా రాయొచ్చు? సబ్స్టాన్సెస్ దట్ ప్రొడ్యూస్ ఆక్సిన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆక్సిన్ ప్రికర్సర్. ఓకే, ఆక్సిన్ ప్రికర్సర్ కి నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ ఇస్ అన్ ఆక్సిన్ ప్రికర్సర్. అంటే ట్రిప్టోఫాన్ నుంచి నీకు ఆక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంటీ ఆక్సిన్ పేరులో ఉంది ఆక్సిన్ కి ఆపోజిట్ అనేసి. అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, యాంటీ అంటే మన ఆక్సిన్ ప్రొడక్షన్ కానీ ఆక్సిన్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, స్టాప్ చేస్తుంది. అంటే సబ్స్టాన్సెస్ విచ్ ఇన్హిబిట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిన్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆక్సిజన్ సింథసిస్ కానీ ఇన్హిబిట్ చేస్తే మనం దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే టీబా అంటాం. టీబా ఏం రాయొచ్చు అంటే దాని ఫుల్ ఫామ్ అనేది ట్రై ఐడో బెంజోయిక్ యాసిడ్. ఓకే, టీబా అనేది యాంటీ ఆక్సిడెంట్, దాని సింథసిస్ లేదా దాని ట్రాన్స్పోర్ట్ ని ఇన్హిబిట్ చేస్తారు. నెక్స్ట్ సింథటిక్ ఆక్సిన్స్ అనేది మామూలుగా బేసిక్ గా ప్లాంట్ లో నీకు ఉంటాయి అన్నమాట. లైక్ కోలియాప్టెరస్, లైక్ సూటెపికల్ మెరిస్టమ్, లైక్ రూటెపికల్ మెరిస్టమ్ లో నీకు న్యాచురల్ ఆక్సిన్స్ ప్లాంట్ లో అక్కడ నీకు దొరుకుతాయి. సింథటిక్ ఆక్సిన్స్ అంటే ఏంటి? మనం ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసేది ఏవైతే ఆక్సిన్ ప్రాపర్టీకి సిమిలర్ లేకుంటే దాని ఫంక్షన్ కి సిమిలర్ గా ఉంటాయో అలాంటి మ్యాన్ మేడ్ ఉంటాయి కదా, అలాంటి సేమ్ కంపోజిషన్ దాన్ని మనం సింథటిక్ ఆక్సిన్స్ అంటాం. అంటే ఆర్టిఫిషియలీ సింథసైజ్డ్ కెమికల్స్. ఓకే, ఆర్టిఫిషియల్లీ సింథసైజ్డ్ కెమికల్స్ విచ్ హ్యావ్ సిమిలర్ ఫంక్షన్ టు ఆక్సిన్ కి సిమిలర్ ఫంక్షన్, కానీ అది ప్లాంట్ నుంచి అవైలబుల్ కాదు, మనము ఆర్టిఫిషియల్ గా సింథసైజ్ చేసేది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ ఎన్ఏఏ ఫుల్ ఫామ్ ఏంటంటే నాప్థలిన్ అసిటిక్ యాసిడ్. ఓకే, ఎన్ఏఏ. ఇంకొకటి 2,4-D కూడా చెప్పుకోవచ్చు. 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. 2,4-డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ఓకే, ఫినాక్సీ అసిటిక్ యాసిడ్. 2,4-డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The role of ethylene and abscisic acid is both positive and negative. Justify the statement. Ethylene abscisic acid roles అనేవి మీకు both positive అంటే పాజిటివ్ రోల్స్ ఉన్నాయి, నెగిటివ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఒక ప్లాంట్ గ్రోత్ కావాలి అంటే అంటే ఏమంటారంటే ఒక ప్లాంట్ తీసుకుంటే మనకి తెలుసు ఇథిలిన్ బోత్ నెగిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. అబ్సిక్ యాసిడ్ బోత్ నెగిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. ఆ స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు. ఓకే, లైక్ పాజిటివ్ రోల్స్ ఆఫ్ ఇథిలిన్ ఒక పాజిటివ్ రోల్స్ తీసుకుంటే లైక్ హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ సీడ్లింగ్ వచ్చేసి హారిజాంటల్ గ్రోత్ అవడానికి అవుతుంది. తర్వాత ఇంకా స్వెల్లింగ్ ఆఫ్ యాక్సిస్ అంటే ఇలా అంటే విడ్త్ గ్రో అవడం, స్వెల్లింగ్ ఆఫ్ యాక్సిస్. ఇంకా ఎపికల్ హుక్ ఫార్మేషన్ ఇన్ డైకాట్స్.
ఇవి మనం పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. లేకుంటే ఇంకా ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటేనా, ఇథిలిన్ అనేది సీడ్ డార్మెన్సీని బ్రేక్ చేస్తుంది అనమాట. ఇథిలిన్ బ్రేక్ ద సీడ్ డార్మెన్సీ ఇన్ బడ్ డార్మెన్సీ అండ్ ఇనిషియేట్స్ ద జర్మినేషన్ ఆఫ్ పీనట్స్ అండ్ ద స్ప్రౌటింగ్ ట్యూబర్స్, పొటాటో ట్యూబర్స్. ఓకే, పొటాటో ట్యూబర్స్ అండ్ సీడ్ జనరేషన్ చేస్తుంది. ఫర్ నెక్స్ట్, ఇది పాజిటివ్ రోల్స్. ఒక నెగిటివ్ రోల్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ రోల్స్ గురించి డిస్కస్ చేసుకుంటే లైక్ ఇథిలిన్ ప్రమోట్స్ సెనసెన్స్, అంటే ఒక డెత్ ఆఫ్ ఏ పర్టికులర్ లీవ్స్ కానీ డెత్ ఆఫ్ ప్లాంట్స్ దాన్ని ప్రమోట్ చేస్తుంది. అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, అంటే ఆప్షన్ అంటే కటింగ్, అంటే ఆ పర్టికులర్ ప్లాంట్ నుంచి కట్ అవ్వడానికి, లీవ్స్ ఫ్లవర్స్ కట్ అవ్వడానికి ఇది ఇథిలిన్ అనేది యూజ్ అవుతుంది. అంటే దాన్ని ఏమవుతుంది, నెగిటివ్ రోల్. సో ఇథిలిన్ అనేది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మనం ఇందాక చూసాం. ఇప్పుడు నెగిటివ్ చూసుకుంటే, అంటే లైక్ అప్సిక్ యాసిడ్ గురించి చూసుకుంటే, అప్సిక్ యాసిడ్ ఏం చేస్తుంది? అప్సిక్ యాసిడ్ యొక్క మెయిన్ పాజిటివ్ రోల్స్ చూసుకుంటే మెయిన్ గా లైక్ సీడ్ డెవలప్మెంట్ మెచ్యురేషన్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. లైక్ అప్సిక్ యాసిడ్ ఇంకా పాజిటివ్ రోల్స్ తీసుకుంటే సీడ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ కి నీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదే నెగిటివ్ రోల్స్ ఆఫ్ తీసుకుంటే ఇన్హిబిట్స్ నెగిటివ్ రోల్స్ తీసుకుంటే ఇన్హిబిట్స్ సీడ్ జర్మినేషన్, క్లోజర్ ఆఫ్ స్టొమాటా, ప్లాంట్ మెటబాలిజం, ఇన్హిబిట్స్ ప్లాంట్ గ్రోత్ ఆర్ ప్లాంట్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేయడం కానీ ప్లాంట్ మెటబాలిజం కానీ ఇన్హిబిట్ చేయడం కానీ అది చేస్తుంది అనమాట. బేసిక్ గా ఏంటంటే అవన్నీ ఉపయోగపడతాయి, అంటే ప్లాంట్ కూడా అవన్నీ ఉపయోగపడతాయి. కాకపోతే కదా వేరే స్ట్రెస్ లైక్ అవి స్ట్రెస్ గా కాకపోతే ఎంతైనా కానీ టొమాటో క్లోజ్ చేయడం వల్ల నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అవన్నీ తగ్గుతాయి కదా. సో ఆ విధంగా ఏమంటున్నాడంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉంది, కానీ వాటి వల్ల కూడా ప్లాంట్ అనేది ఉపయోగమే. ఎలాంటి తెలుసు, స్ట్రెస్ హార్మోన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రై కండిషన్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అనేది కన్జర్వ్ చేయాలి కాబట్టి ప్లాంట్ లో ఆటోమేటిక్ ఏమవుతుందంటే టొమాటో అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, అది హెల్ప్ కాకపోతే టొమాటో క్లోజ్ చేయడం వల్ల గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోతాయి కాబట్టి మనం నెగిటివ్ గా కన్సిడర్ చేస్తాం. సో ఈ విధంగా నీకు బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేది నీకు బోత్ ఇథిలిన్ అండ్ అప్సిక్ యాసిడ్ లో నీకు ఉన్నాయన్నమాట. బోత్ నెగిటివ్ అండ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద 6th question. Next question. While experimentation, why do you think it is difficult to assign any effect seen in an single hormone? అంటే ఏమన్నంటే ఒక ఎక్స్పెరిమెంటేషన్ లో ఎందుకు ఎందుకు నువ్వు డిఫికల్ట్ అనేది ఫీల్ అవుతావు? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అసైన్ ఎనీ ఎఫెక్ట్, అంటే ఒక సింగిల్ హార్మోన్ కి ఆ పర్టికులర్ ఎఫెక్ట్ ని అసైన్ చేయడానికి ఎందుకు నువ్వు డిఫికల్టీ ఫేస్ చేస్తావు అనేసి అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే many hormones act synergistic and antagonistic to each other. అంటే మెనీ హార్మోన్స్ ఏంటంటే సినర్జిస్టిక్ యాంటగోనిస్టిక్ గా యాక్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్సిక్ యాసిడ్ ఆక్సిన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆక్సిన్స్ కానీ ఇప్పుడు ఇథిలిన్ అండ్ అప్సిక్ యాసిడ్ తీసుకోండి, అవి రెండు ఏంటి ఒకదాన్ని ఒకటి యాంటగోనిజం చూపించుకుంటున్నాయి. లైక్ ఒకటేమో ఇన్హిబిట్ ద సీడ్ జర్మినేషన్, ఇంకోటేమో ప్రమోట్ ద సీడ్ జర్మినేషన్. అలాగే జిబ్రెలిన్స్ అండ్ ద ఆక్సిన్స్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ గ్రోత్ అండ్ వర్టికల్ గ్రోత్. అంటే ఒకటేమో ఎపికల్ డామినెన్స్ చూస్తుంది, సైటోకైన్స్ ఏమో లాటరల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. సో అక్కడ కొన్ని నీకేంటంటే సినర్జిస్టిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే కొన్ని హార్మోన్స్ కలిసికట్టుగా పనిచేస్తాయి, ఇంకొన్ని హార్మోన్స్ ఏంటంటే ఒకదాన్ని ఒకటి ఆపోజిట్ గా చేసుకుంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం అలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి నీ ఫైనల్ నీట్ లో. ఓకే, పైన MCQs లో కూడా అలాంటి క్వశ్చన్ వచ్చింది. ఏ క్వశ్చన్ అంటే ఇక్కడ అప్సిక్ యాసిడ్ యాంటగోనిస్టిక్, అంటే ఇక్కడ అప్సిక్ యాసిడ్ ఏం చేస్తుంది, సీడ్ డార్మెన్సీ ప్రమోట్ చేస్తుంది. అదే జిబ్రెలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ప్రమోట్ ద సీడ్ జర్మినేషన్, ఇదేమో ప్రమోట్ ద సీడ్ డార్మెన్సీ, అంటే సీడ్ ని జర్మినేషన్ ని ఇన్హిబిట్ ఒకటి చేస్తుంటే ఇంకోటి ఏమో ప్రమోట్ చేస్తుంది. ఓకే,
సో అలా అంటే చాలా హార్మోన్స్ సినర్జిస్టిక్ గా యాంటగనిస్టిక్ గా పనిచేస్తుంటాయి అన్నమాట. సో అలా ఉన్నప్పుడు నువ్వేంటంటే కొంచెం డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తావు. ఈ ఎఫెక్ట్ ఓన్లీ ఈ హార్మోన్ వల్ల లేకపోతే ఓన్లీ ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ వల్ల జరుగుతుంది అనేసి అసైన్ చేయడం చాలా డిఫికల్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What is the mechanism underlying the phenomena by which the terminal or apical bud suppresses the growth of the lateral bud? Suggest the measure to overcome this effect. Basic ఏమంటున్నాడు, ఎపికల్ డామినెన్స్ గురించి అడుగుతున్నాడు. ఎపికల్ డామినెన్స్ గురించి అడుగుతున్నాడు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫినామినా ఏమంటాం? ద ఫినామినా బై విచ్ టర్మినల్ బడ్ ఆర్ ఎపికల్ బడ్, టర్మినల్ గానీ ఎపికల్ బడ్ గానీ సప్రెసెస్ గ్రోత్ ఆఫ్ లాటరల్ బడ్. అంటే ఈ లాటరల్ బడ్, ఈ పర్టికులర్ ఫినామినా ఏమంటున్నా అంటే ఎపికల్ డామినెన్స్ అని అంటాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిన్స్ అనేవి రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్, ఎయిదర్ వర్టికల్ కావచ్చు లాటరల్ కావచ్చు. ఆక్సిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఎయిదర్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే నీకు టర్మినల్ బడ్ దగ్గర, టర్మినల్ కానీ ఎపికల్ బడ్ దగ్గర ఎక్కువ ఆక్సిజన్ అనేది సింథసైజ్ కానీ ఎక్కువ అక్కడే కాన్సన్ట్రేట్ అయింది అనమాట. సో ఆ పర్టికులర్ అలా టర్మినల్ కానీ ఎపికల్ బడ్ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టర్మినల్ బడ్స్ అండ్ ఎపికల్ బడ్స్ ఏమంటే ఎక్కువ గ్రో అయిపోతాయి. అంటే విత్ సప్రెసెస్ ద లాటరల్ గ్రోత్. ఓకే, ఈ పర్టికులర్ ఫినామినా నువ్వు ఓవర్కమ్ చేయాలనుకో, గార్డనర్స్ ఏం చేస్తారు, లైక్ డీకాపిటేషన్ అంటే ఎపికల్ అంటే ఎక్సెసివ్ గ్రోత్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేస్తారు అన్నమాట. అంటే దిస్ కెన్ బి ఓవర్కమ్ బై రిమూవల్ ఆఫ్ ఎపికల్ బడ్స్. అంటే ఏదైనా ప్రాబ్లమ్ రూట్ కాజ్ నుంచి మనం కట్ చేసాం అనుకో, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అనేది నీకు దొరుకుతుంది. సో ఎపికల్ బడ్స్ ని కట్ చేయడం ఆర్ ఎపికల్ బడ్స్ ని కట్ చేయడం, లేకుంటే అప్లికేషన్ ఆఫ్ సైటోకైనిన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In animals, there are special glands secreting hormones, whereas there are no glands in the plants. Where are the plant hormones are found? How are the hormones are translocated? బేసిక్ గా అనిమల్స్ లో తీసుకుంటే అనిమల్స్ హ్యావ్ ద స్పెషల్ గ్లాండ్స్ టు ప్రొడ్యూస్ హార్మోన్స్, లైక్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేసి అంటాం వాటిని, ఎండోక్రైన్ గ్లాండ్స్. కానీ ప్లాంట్స్ లో నీకు అలాంటి గ్లాండ్స్ అనేవి ఉండదు. దెర్ విల్ బి నో సచ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ద ప్లాంట్స్. సో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటున్నాను. సో హార్మోన్స్ ఇన్ ప్లాంట్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? షూట్ టిప్, రూట్ టిప్, లీవ్స్, ఎపికల్ బడ్స్, అక్కడ నీకు హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ట్రాన్స్లోకేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఎక్కడ ట్రాన్స్లోకేట్ అవుతాయంటే హౌ విల్ దే ట్రాన్స్లోకేట్ అంటే దే ఆర్ ట్రాన్స్లోకేటెడ్ త్రూ వాటర్ అండ్ ఫుడ్. ఎలా అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి వాటర్ అండ్ ఫుడ్? ఎలా ట్రాన్స్పోర్ట్ అంటే జైలం అండ్ ఫ్లోయం. ఓకే, జైలం అండ్ ఫ్లోయం ద్వారా నీకు పర్టికులర్ హార్మోన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. ఓకే, సో అలానే ఫుడ్ వాటర్ ఎలాగే ట్రాన్స్పోర్ట్ అవుతుందో నీకు వాటర్ హార్మోన్స్ కూడా జైలం అండ్ ఫ్లోయం ద్వారానే నీకు ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. మెనీ డిస్కవరీస్ ఇన్ సైన్స్ హ్యావ్ బీన్ యాక్సిడెంటల్. అదే చాలా అంటే సైన్స్ లో ఏంటంటే ఇంట్రడక్షన్, ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ లో చెప్పాను ఏమని, లైక్ మెనీ లైక్ ఈ ఆక్సిన్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఏమైనా కాస్త మనము యాక్సిడెంటల్ గా ఫైండ్ చేసాం. యాక్సిడెంటల్ గా ఫైండింగ్ అంటే మనం ఆ పర్టికులర్ ఆక్సిజన్ ని కనుక్కోవాలి అన్నట్టుగా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. వేరే ఏదో ఎక్స్పెరిమెంట్ చేసినా
అది ఆక్సిన్స్ అవి డిస్కవర్ అయిపోయాయి. సో అది దిస్ ఈస్ ట్రూ ఫర్ ద ప్లాంట్ హార్మోన్స్ ఆల్సో. ఆబ్వియస్లీ ఆక్సిన్స్ డిఫరెన్స్ కావాలని డిసైడ్ చేయలేదు, అవి యాక్సిడెంటల్ గా ఫైండ్ అవుట్ అయ్యాయంట. కెన్ యూ సజెస్ట్ దిస్ స్టేట్మెంట్ బై గివింగ్ ఎగ్జాంపుల్ ఆల్సో అయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిస్కవరీ ఆఫ్ 5 major plant growth regulators have been the accidental. ఏవేవి యాక్సిక్ యాసిడ్ కానీ, జిబ్రలిక్ యాసిడ్ కానీ, ఆక్సిన్స్ కానీ, సైటోకైనిన్స్ కానీ, ఇలా ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి యాక్సిడెంటల్ గా దొరికాయి అనమాట, యాక్సిడెంటల్ గా కనుక్కున్నారు అనమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చార్లెస్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్. చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్ ఏంటంటే, చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్ ఒకసారి ఏం చేస్తున్నారంటే, కోలియోప్టైల్స్, దే ఆర్ అబ్జర్వింగ్ కోలియోప్టైల్స్ ఆఫ్ ద కెనరీ గ్యాస్ యొక్క కోలియోప్టైల్స్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేస్తారు, ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే యూనిలాటరల్ ఇల్యూమినేటెడ్ బై గ్రోయింగ్ టువర్డ్స్ ద సోర్స్, అంటే ఫోటోట్రాపిజం అనేది చూపిస్తుంది అనమాట. అంటే సన్లైట్ ఎటువైపు ఉంటే అటువైపు బెండ్ అవుతున్నాయి అనమాట ప్లాంట్స్, ఆ పర్టికులర్ ప్లాంట్. సన్లైట్ ఎటువైపు ఉంటే అటువైపు బెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ అంటే అప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అలా బెండ్ అవుతుంది. ఆఫ్టర్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఏం అనుకున్నారంటే, ఆఫ్టర్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ దే వాళ్ళు ఏమనుకున్నారంటే, సమ్ ట్రాన్స్ఫర్ ఏదో ఉంది ఆ పర్టికులర్ ఆ కోలియోప్టైల్ రీజన్ లో, కెనరీ గ్యాస్ లో ఏదో ఉంది, ఆ పర్టికులర్ ఆ ఉండడం వల్ల దాని వల్ల ఇది బెండ్ అవుతుంది అనేసి కనుక్కున్నారు. ఏదో ఉందని చెప్పారని ఆక్సిన్స్ అనేసి వాళ్ళు కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్, ఆక్సిన్స్ వర్ ఐసోలేటెడ్ బై ఎఫ్డబ్ల్యూ వెంట్. ఆ కోలియోటైల్ గా ఉండేది ఆక్సిన్ అనేసి చెప్పింది ఎవరు అంటే గన, అంటే ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే గన ఎఫ్డబ్ల్యూ వెంట్ అనమాట. ఓకే, ఇలా మెనీ హార్మోన్స్ ఇన్ సైన్స్ ఇలా డిస్కవరీస్ యాక్సిడెంటల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఒక్కటి కూడా కనుక్కోలేదు, జస్ట్ బై యాక్సిడెంటల్ గా అవి కనుక్కున్నాం అనమాట. ఓకే, రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ ఎంసీక్యూస్ కానీ లేకపోతే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఆ టాపిక్ అనేసి మనము నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.